ఇప్పుడు వరకు మీరు చూశారు, మేమంతా డోర్ టు డోర్ చేయటం, తర్వాత క్యాన్వాసింగ్ చేయటం చూశారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి, క్రూషియల్ టైం వచ్చింది కాబట్టి మేము సెక్షన్స్ వైజ్ చేస్తున్నాం. అంటే దళితులు, స్త్రీలు, యువత, పారిశ్రామికవేత్తలు ఇట్లా సెక్షన్స్ వైజ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా దళిత బేరీలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, నేను రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మా ఇక్కడ ఎక్కువ మంది దళితులు ఉంటాయి కదా, ఇది రిజర్వ్డ్ అవుతుంది కాబట్టి మా దళితులందరూ కలిపి బేరీలు చేస్తున్నాం. దీనిలో భాగంగా నిన్న జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి చేసాం. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మేమంతా 2-3 వేలు ఎక్స్పెక్ట్ చేస్తే 5-6 వేల మంది వచ్చారు. స్త్రీలు కూడా పాల్గొన్నారు. పాల్గొంటే మేము వాళ్ళకి సబ్ ప్లాన్ ఎందుకు తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు తీసేశారు, నిధులు లేకుండా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా ఎందుకు చేశారనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. అలాగే వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి. తర్వాత దోమల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి శ్మశాన వాటికల ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. దానికి మేము చెప్పాము, ప్రామిస్ చేసాం అందరికీ, శ్మశాన వాటికలు స్థలం లేని చోట మేము స్థలం ఇప్పిస్తాం. ఒకవేళ స్థలం ఉంటే దానికి ప్రహరీకి కావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుంచి కానీ లేదా ఎంపీ లాట్స్తో నుంచి కానీ అందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి. ఇంకా వాళ్ళకి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. అందరూ నిరుద్యోగులుగా ఉన్నారు. కొన్ని వందల వేల మంది రోజు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. ఈ దళిత వర్గాలు ఎక్కువ ఉద్యోగం మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటిది పెడదాం, గవర్నమెంట్లో వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా పారిశ్రామికంగా వీళ్ళని ఎట్లా అభివృద్ధి చేద్దాం. మేము ఎంఎస్ఎంఈలు మీ అందరికీ తెలుసు, మైక్రో అండ్ మీడియం ఇండస్ట్రీస్ అని పెడితే భారతదేశం 50% వాటి మీదే ఆధారపడుతుంది. ఎంప్లాయ్మెంట్కి 50%, మోర్ దాన్ 50%. అట్లాంటివి ఏదైనా పెట్టి మా వాళ్ళకి ఒక్కొక్కరికి అది అప్పచెప్పి వాళ్ళే 10 మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చేటట్టు చూస్తే 100 కానీ పెట్టగలిగితే 1000 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. అట్లాంటి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాన్ని మేము వినియోగించుకుంటాం బాబు. మీ అందరికీ ఉద్యోగ భద్రత మేము కల్పిస్తాం. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మేము ఈ విషయం చేస్తామని అంటే ఒక అతను అడిగాడు, ఎట్లా సార్ మీరు ఇప్పుడు దాకా లేనిది మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వంలో ఆత్మనిర్భర్ అంటే సౌత్లో చాలామందికి ఆ పదం కూడా అర్థం కావట్లేదు. సెల్ఫ్ రిలయన్స్ అంటే సొంతంగా పారిశ్రామికలు పెట్టుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. దానికి పెద్ద బడ్జెట్ పెట్టారు, దాన్ని వాడుకున్నాం. ఎట్లాంటి బడ్జెట్ అని అంటే వాళ్ళు సబ్సిడీతో ఇస్తారు. ఎగ్జాంపుల్కి 2 చెప్తాను మీకు.